వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కుప్పం పర్యటనలో ప్రజలకు ఏం చేశారని వైసీపీ ప్రశ్న. గుంటూరు జిల్లాలో ఇంటింటి ప్రచారంలో వైసీపీ నేతలు డప్పు కొడుతూ ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్. గుంటూరు జిల్లాలో జోరుగా టీడీపీ ప్రచారం. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు. భూపాలపల్లి జిల్లా మానేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా. అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన టెంట్ హౌస్. 5 లక్షల ఆస్తి నష్టం. ఇక డీటెయిల్స్. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 2 రోజులు కుప్పం పర్యటనలో ప్రజలకు ఏమి చేశారని నిలదీశారు. చంద్రబాబు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ మద్దతుదారులను గెలిపించారని తెలిపారు. కుప్పంని 35 సంవత్సరాలుగా ఏ రకంగా పట్టించుకోలేదు, ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు అనేటటువంటి విషయం ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నారు. నేను కుప్పంని కొద్దిగా పక్కన పెట్టాను, రాష్ట్రాన్ని పట్టించుకున్నాను, కుప్పంని పట్టించుకోలేదు, నేను పదే వస్తాను, మళ్ళీ లొకేషన్ పదే పంపిస్తాను, కుప్పం నేను ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటాను అని. అవన్నీ కూడా చేయండి సార్. అయినా కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎన్నికైనటువంటి ప్రజా సభ్యుడిగా ఆయన ఏం చేశారు? కనీసం రివ్యూ మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసి కుప్పంలో ఎప్పుడు వాటర్కి సమస్య ఉంటుంది, కరోనా మళ్ళీ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ మనది బార్డర్ ప్లేస్ కాబట్టి బెంగళూరు తమిళనాడు కరోనా కేసెస్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఒకవేళ ఆ కరోనా కేసెస్ని ఎలా ట్రాక్ చేస్తున్నారు, ఇక్కడ తగినటువంటి హాస్పిటల్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయా లేదా, వీటి మీదన్నా కనీసం ఒక రివ్యూ పెట్టుకొని ప్రజలకి తనను గెలిపించినందుకు ప్రజలకు ఏమైనా చేస్తాడేమో అని మేమందరం కూడా చాలా ఆశపడ్డాం. కానీ ఒకటే ధోరణిగా రావడం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, మా జిల్లాకు పెద్ద దిగ్గైనటువంటి ఎంకరేజ్ చేయండి, యూత్ని ఎంకరేజ్ చేయండి అని మాట్లాడడం, చాలా చోట్ల జూనియర్ ఎన్టీఆర్ని పిలిపియండి సార్, మాకు జూనియర్ ఎన్టీఆర్ గారి నాయకత్వం కావాలనడం, కుప్పం లాంటి ప్లేస్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కావాలనడం, మరి వారికే వదిలేస్తా ఉన్నాము. ఏ రకంగా అసెస్ చేసుకొని ఏ రకంగా వారు దానికి సమాధానం చెప్పాలో మేమైతే చెప్పలేము. కానీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కుప్పం ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత ఈరోజు విజయవాడ తిరిగి వెళ్ళిపోవడం, ఆయన అసలు కుప్పం ఎందుకు వచ్చారనే క్లారిటీ కనీసం గుంటూరు జిల్లాలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గా రాజేశ్వరి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అల్లంబాజీ వార్డులో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్, ఎంపీ గల్లా జయదేవ్ ఆదేశాలతో జనచైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా 6, 7, 8, 9 లైన్ల ప్రాంతాలలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బట్టా రాజా, కొలగని సుబ్బారావు, కాయల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రొజెక్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అనేది అలాగే పెద్ద ప్రాజెక్ట్స్ దానిపైన హెల్త్ ప్రాబ్లమ్ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ ఉండాలన్నా లీడర్షిప్ ఉండాలన్నా మన నాని గారు మేయర్ అయితేనే ఈ నగరానికి బాగా డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఈరోజు మనం థర్డ్ వార్డ్ 8th వార్డులో అల్లం రాజేశ్వరి రమాదేవి గారు ఇద్దరికి మనం క్యాన్సిల్ చేస్తున్నాం. వాళ్ళకి అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ప్రచారంతో దూసుకుపోతుంది. వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా డప్పు కొడుతూ ప్రచారం ప్రారంభించారు. అనంతరం 3వ డివిజన్ పర్యటనలో భాగంగా గడప గడపకి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు వెంకటేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపూర్ గ్రామంలో ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపూర్ గ్రామంలో ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం పూర్తిగా బయటకు వెళ్లి రేషన్ తెచ్చుకోవడం జరుగుతుందని ప్రజలు ఆరోపించారు. నెట్వర్క్ లేకపోవడంతో గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరం వెళ్లి రేషన్ ఇస్తున్నారని గ్రామస్తులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇది ఎక్కడి అభివృద్ధి నాయకులే చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కేజీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాబాద్ నుండి జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ బైక్ ర్యాలీలో టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ. 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 జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొండంపేట శివారు మనేరు వాగు నుండి ఇసుక మాఫియా జోరుగా నడుస్తుంది. అధికారుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. రాత్రి పగలు యథేచ్ఛగా ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. కార్వి యజమాని రైతులను బెదిరించి వారి భూముల నుండి రోడ్లు ఏర్పాట్లు చేసి ఇసుకను తరలిస్తున్నారు. రైతులు ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇసుక క్వారీ యజమాని తమను బెదిరించి దాడులకు పాల్పడుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు మూల్కాల నాగేష్ మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవాలని ఎంఆర్ఓ ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రైతు సంతకం లేదు, పొలాలల్లా దౌర్జన్యంగా చేసింది సార్. మాదే ట్రాక్టర్ కొని పోయి లోడ్ చేపించి పోలీస్ స్టేషన్ లో పెడతానని పట్టుకొని పోయింది సార్. పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళే లేచి ఎటోళ్ళు అటు ఉరికిండు. ఈ ఉసుక మాఫియాను అరికట్టాలి సార్. ఇసుక రోడ్డు తీసుకురావాలి. రోడ్డు లేదు. వీళ్ళందరూ ఒక్కటే చేసిండు సార్, దౌర్జన్యంగా చేసిండు సారు. మేము 3 నెలలకు మేము రైతులను చేసుకుంటామంటే మా రైతులను పక్కా పెట్టి ఉసుకలా జోడుకుని చేసిండు సారు. మీరు దయచేసి మీరైతే ఈ రోడ్డు నాపి మరి ఎట్లున్న ఆ ఉసుకోల్లోనే మా భూములను కొనిపించింది సార్. మేము ఉండేటట్టు లేము సారు. మాకు 15 ఎకరాల భూమి ఉన్నది, కొనుగోలు ఉంది సార్. ఇక మేమే వెళ్ళిపోతాం సార్. మేము ఉండేటట్టు లేదు. నా కొడుకును నా భర్తను మొన్న గొడవలి గడప పట్టుకొని కొడవైన బాబు గారు కిందనే ఉసుక కోరు చేసిండు సార్. మా కిందనే ఉసుక కోరు చేసి మాకు వాటర్కు తిప్పలు అవుతుంది, బోర్లు ఎత్తేస్తాయి, మా ఒడ్డునంతా తీసావు అందులో పోసిండ్లు. మేము వద్దంటే మా మీదనే ఇగో మిమ్మల్ని ఈ ట్రాన్లీ మిమ్మల్ని ఏం చేస్తాము అని మాట్లాడతాను సారు. మేము బతకలేము, ఈడు ఉండలేము. ఆ ఉసుకోళ్ళనే ఆ భూములు జాగాలు కొనుమాను సారు. మేము వెళ్ళిపోతాము. మేము ఎస్ఐకి చెప్పినా పట్టించుకుంటలేడు, ఎంఆర్ఓ చెప్పినా పట్టించుకుంటలేరు. మా వాళ్ళ మీదకే గొడ్డాన్లు గడ్డపారలు పట్టుకొని ఎంబడి పడతాను సారు. వాళ్ళు ఒక్కడ కనుక మా పొలంలో అక్కడ కనుక గిర్రసేరు పెట్టి ఉరికి ఆగిండ్లు సారు. వాళ్ళు 10 మంది మా వాళ్ళం 2 సారు. మేము ఒక్కలం ఉంటాము, మేము కలుసుకుంటాము. మాకు పాన భయం ఉన్నది సారు. మమ్మల్ని దయచేసి మీరు ఆలోచించి మమ్మల్ని పట్టించుకోవాలి సారు. ఈ ఉసుక దంద లేకుండా చేయాలి. ఈ రోడ్డును కుకిలింగ్ పట్టి మళ్ళీ తీపియాలి సారు. మేమైతే బతికట్లేము సారు. దయచేసి మలాలరావు మండలము కొండంపేట శివారు సార్. మా భూములు మేము ఉన్నది గంగారం సార్. ఓన్లీ గంగారనే ఏమి లేదు సార్. మాకు కొండంపేట శివార్లోనే భూములు అన్నీ ఉన్నాయి సార్లు. మాకు అట్లా ఉసుక తీసినా కానీ మా బోర్లు ఎత్తేస్తాయి సార్. మాకు ఇబ్బంది అవుతుంది సార్. సార్ అందరికీ దయచేసి నమస్కరిస్తున్నాను. నా పేరు నాగేశు ములకల. మాది గంగారం విలేజ్ కొండంపేట శివార్లో నాకు మా భూమి కలదు.
కొండంపేట శివార్లో భూమి కలదు. కొన్ని సంవత్సరాల నుంచి మన ఇసుక మాఫియా జరుగుతుంటే ఎవరు అధికారులు కానీ ఎలాంటి వారు పట్టించుకోవడానికి అధికారులను ఇసుక మాఫియాను ఆఫ్ చేయడానికి పోతే మా మీదనే దౌర్జన్యంగా మమ్మల్ని గడ్డపారలు గొడ్డాలు బట్టి మమ్మల్ని విసికించి మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళు 10 మంది మేము మనిషికి ఒక్కొక్క రోజు వస్తాం ఒక్కలం. వాళ్ళు 10 మంది కలిసి మమ్మల్ని దౌర్జన్యంగా మా మీదకి చంపడానికి ప్రాణభయం ఉన్నది మాకు వాళ్ళ వలన. ఇలాంటి రోడ్డు ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన కానుంచి ఈ రోడ్డు మాత్రం ఎలాంటి రోడ్డు లేదు. మా అమ్మ తాతల నుంచి పురాతనం నుంచి ఈ రోడ్డు అన్న ముచ్చట మాకు తెలియదు. ఈ రోడ్డు ఇప్పుడు అక్రమంగా ఇసుక గురించే ప్రత్యేకంగా చేసినట్టు చేసిళ్ళు. ఒక 20 days అవుతుంది చేసి ఇది ఇప్పుడే ఇసుక చేసి మాకు పొలాలలో నాట్లు వేస్తే నాట్లను చితగగొట్టి దౌర్జన్యంగా ట్రాక్టర్లతోటి పెంట పిల్లల బండ్లతోటి జేసీపీలతోటి మమ్మల్ని నష్టపరిహారం చేసి మీకు ఎవరున్నోళ్ళో చెప్పుకోలే అని అధికారుల అండదండతోటి మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి చేసిన మూలకాల మేము అధికారులతో చెప్పడంతో అధికారులు ఎవరు స్పందించడం లేనందువలన మీరే న్యాయం చేయగలరని. పేరు తెలుసు, సల్ల లచ్చయ్య, ఎవరు మన కేసరంపల్లె, కోరవేన బాబు, కొత్తపల్లె, ఎక్స్ రోడ్, కొత్తపల్లె బాబు ఎక్స్ రోడ్, కోరవేన బాబు ఎక్స్ రోడ్, సల్ల లచ్చయ్య, అభిరమైన ఐలయ్య, మన దోమ సంపతు ఒక 10 మంది గ్యాంగ్ ఉన్నారు, ఇసుక మాఫియా గ్యాంగు. వాళ్ళు ఏమైనా అంటే కత్తులు గొడ్డాలు పట్టుకొని మా మీదకి ప్రయత్నిస్తున్నారు. మొన్న లాయర్లు చంపినట్టు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్. చెప్పినాం సార్, స్పందించడం లేదు. సికింద్రాబాద్ మొండా మార్కెట్లో హస్తిమాల్ జ్యువెలరీ వ్యాపారి 400 మంది కస్టమర్లను నమ్మించి మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. హస్తిమాల్ జైన్ జ్యువెలరీస్ యజమాని వద్ద రిటైర్మెంట్ డబ్బులు, దాచుకున్న డబ్బులు పొదుపు కోసం ఉంచితే సుమారు 400 మంది వద్ద 40 కోట్లు వసూలు చేసి చేతులెత్తేశారు. బంగారం షాప్ వద్ద సుమారు 100 మంది బాధితులు తమ డబ్బును వెంటనే తమకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. బ్యాంకు వడ్డీతో పోలిస్తే అధికంగా వడ్డీ వస్తుందన్న ఆశతో పెట్టుబడి పెడితే సుమారు 2 సంవత్సరాల నుండి ఎలాంటి డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. లెటర్ ప్యాడ్ మీద రాసి మీకు 3 నెలలు ఇస్తా, డిసెంబర్ లోపల మీకు మొత్తం డబ్బులు ఇస్తా అన్నాడు. అతను సైన్ చేసింది కూడా ఉన్నది, అంతే అయిపోయింది. దాని తర్వాత 6 నెలల నుంచి మమ్మల్ని నింపుతుండు. అన్నగారు కూడా ఆయన కూడా ఏమైందయ్యా రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఏం రెస్పాన్స్ ఇస్తాడు. ఇది పరిస్థితి అండి మాది. నేను అడిగితే అడగండి, ఇంకా ఇది పరిస్థితి. ఇది మే బోలో న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ హస్తిమాల్ జైన్ నాల్చండ్ దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు. చాలా మంది ఇక్కడ డబ్బులు పెట్టారు. గత 2 years నుంచి వాళ్ళని రేట్ ఇస్తా అనేసి డబ్బులు ఇస్తలేరు. ఇవన్నీ వాళ్ళ బుక్స్, వాళ్ళది లీగల్గా కూడా ఉంది. కానీ మేము దుకాణంకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి డబ్బులు అడుగుతుంటే ఒక్క అమౌంట్ కూడా ఇస్తలేరు. దీనివల్ల చాలా మంది చాలా డ్యామేజ్ కూడా అయ్యారు. చాలా లైఫ్స్ కూడా వెళ్ళిపోయాయి. మెడికల్ సపోర్ట్కి కూడా డబ్బులు ఇస్తలేరు. వీళ్ళందరూ చాలాసార్లు ఇక్కడ తిరిగాము కూడా డబ్బుల కోసము. అసలు అడిగితే పోలీసు ఉద్యోగంపై ఆసక్తి ఉన్న యువతీ యువకుల కోసం 5 యువకులు నడుము బిగించి యువ సమాజ నిర్మాణం కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలోని నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో మాక్ టెస్ట్ నిర్వహించారు. మాక్ టెస్టును పరిగి సిఐ లక్ష్మీరెడ్డి పరిశీలించారు. ఆర్థిక స్తోమత సరిగ్గా లేక కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందలేని యువతీ యువకులకు గత 2 సంవత్సరాలుగా ఉచితంగా శిక్షణ ఇస్తూ పోలీస్ శాఖలో ఉద్యోగ అవకాశాలు పొందేలా దోహదపడుతున్న ఆ 5 యువకులను ఆయన అభినందించారు. ఈ అవకాశాన్ని పోలీస్ శాఖపై మక్కువ ఉన్నవారు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఒక నలుగురు, యాదోజీ, వెంకటేష్, సంతోష్ అండ్ ప్రశాంత్, వీళ్ళ నలుగురు కూడా పరిగి కాన్స్టిట్యున్సీ అదేవిధంగా చుట్టుపక్కల ఏరియా వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రాబోయే కాలంలో నిర్వహించబోయేటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వాళ్లకు ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు, మోడల్ ఎగ్జామినేషన్. వీళ్ళు గతంలో కూడా పోయినసారి నోటిఫికేషన్లో కూడా ఇదే విధమైనటువంటి కోచింగ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి కోచింగ్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు 35 మెంబర్స్ పీసీస్గా అండ్ ఎస్ఐస్గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈసారి ఇంకా కూడా మంచి బెటర్ కోచింగ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ రూరల్ వాతావరణంలో చాలామందికి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని అక్కడ హాస్టళ్లలో ఉండడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారి ఇబ్బందులని గమనించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రొఫెషన్తో పాటు సమాజ సేవ చేయాలన్న ఒక తలంపుతో ఈ నలుగురు కూడా ఈ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళ నలుగురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళ కోచింగ్కి సంబంధించి ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీస్కి కానీ రిటర్న్లో కూడా ఏదన్నా మా తరపు నుంచి ఏదన్నా ఉన్నా కూడా మేము కూడా వారికి సాయం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము. మేము ఈరోజు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఫ్రీ కోచింగ్ తో పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. గత సంవత్సరం 2018లో కూడా చేశాము. యాదోజీ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని పీర్ పహాడ్ బాబా గుట్ట వద్ద ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో ఒకరోజు ముందు అర్ధరాత్రి వేళ గంధం గుట్టపైకి ముస్లిం పెద్దల సమక్షంలో యువకులు డాన్సులతో డీజే సాంగ్స్ అంగరంగ వైభవంగా చేరుతుంది. ఈ యొక్క ఉత్సవాలకు అన్ని కులాల వారు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ దేవుడు మంచి చేస్తాడని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో లొంక కేసారం గ్రామ సర్పంచ్ మంజూర్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ దివ్య పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు సంపన్న తిరుమంజనం చక్రస్నానం నిర్వహించారు. తెలంగాణలో మొదటిసారిగా టీటీడీ ఉత్సవమూర్తులకు కాళేశ్వరం పుణ్యక్షేత్రం త్రివేణి సంగమ తీరంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. శ్రీవారి ప్రత్యేక కళ్యాణ రథంలో స్వామివారు కాళేశ్వరం చేరుకోగా తీర ప్రాంతాల్లో ఉత్సవమూర్తులకు వెచ్చాయగా పంచామృతం పండ్ల అభిషేకాలు వివిధ విశేష పూజలు చేశారు. అనంతరం గోదావరి ప్రాణహిత సరస్వతి నదులలో చక్రస్నానం చేశారు. భక్తులతో టీటీడీ వేద పండితుల సంకల్పం పటాస్ అనిపించారు. భక్తులకు స్వామివారి ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ సంగ్రామం సింగ్ జీ, పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలో చైర్మన్లు పుట్టా మధుకర్, జక్కు హర్షిని దంపతులు హాజరయ్యారు. టీటీడీ నుంచి డాలర్ శేషాద్రి 50 మంది టీటీడీ వేద పండితులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో సట్ల రమేష్ టెంట్ హౌస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టెంట్ హౌస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ఈ సందర్భంగా బాధితుడు సట్ల రమేష్ మాట్లాడుతూ సుమారు 4 నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం కొరకు కొత్తగా టెంట్ హౌస్ పెట్టడం జరిగిందన్నారు. సుమారు 5 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మరోసారి హెడ్లైన్స్. చంద్రబాబు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కుప్పం పర్యటనలో ప్రజలకు ఏం చేశారని వైసీపీ ప్రశ్న. గుంటూరు జిల్లాలో ఇంటింటి ప్రచారంలో వైసీపీ నేతలు డప్పు కొడుతూ ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే మహ్మద్. గుంటూరు జిల్లాలో జోరుగా టీడీపీ ప్రచారం. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు. భూపాలపల్లి జిల్లా మానేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా. అధికారులు అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన టెంట్ హౌస్, 5 లక్షల ఆస్తి నష్టం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.